ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్న ఇంకొక అద్భుతమైన వాగ్దానము. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగిన. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగిన. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది 7వ వచనం. ఇది పూర్తి వచనము ఈ విధంగా ఉంది. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగిన. ఎవరికి చెప్తున్నారు? ఫిలెమోనుకు పౌలు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? ఆ ఫిలెమోను అన్న భావంలో ఫిలియో అంటే సహోదరి ప్రేమ, అమ్నోను అంటే నమ్మకస్తుడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఫిలెమోనుకు ఒనేసిము కోసం రాస్తూ, అతను నీకు మునుపు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు అతను నీకు ప్రయోజకుడు. అతన్ని నేను చెరసాలలో, బందీగృహంలో, బంధకాలలో ఉండగా కని ఉన్నాను అని ఇది రికమెండేషన్ లెటర్ రాస్తున్నాడు ఒనేసిము కొరకు. నిజంగా మన సంఘ కాపరి మన కోసము ఇలాంటి రికమెండేషన్ లెటర్ రాస్తే ఎంతో ఘనత కదా. నిజంగా 10 మందికి మన కోసం సాక్ష్యం పలికితే ఎంతో గొప్ప కదా. ఈరోజు ఈ సాక్ష్యము మనం నేర్చుకుంటున్నాం. మళ్ళా వాక్యం ఒకసారి చూస్తే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున, అంటే మనల్ని బట్టి పరిశుద్ధుల హృదయములు విశ్రాంతి పొందాలా, వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలా. మాకు మా సేవకుడు ఉన్నాడు అన్న నమ్మకము వాళ్ళకి కలగాల. మా సేవకుడిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు అని కుదరాల. మా సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని నీకోసము జనము పలకాల. అంత మాత్రమే కాదు, వారి బాగోగులు చూడటమే కాదు, వారి తప్పులు సరిదిద్దడమే కాదు, దేవుని యందు విశేషమైన కృప వారు పొందులాగున మన జీవితాలు ఉండాలి. కనుక ఇది కూడా ఒక రకంగా చెప్తే ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు, అదే విధంగా ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణాలు. ముఖ్యంగా పెద్దవాడైన పౌలు గారు ఏమేమి విషయాలు అవసరమో ఇక్కడ ఎన్నో కార్యాలు రాయగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే రాజారావు గారు అనే ఆయన ఈ ఫిలెమోనుకు రాసిన పత్రిక ఆ యొక్క కామెంటరీ రాస్తూ, మరి వాక్య వివరణ రాస్తూ చాలా అద్భుతమైన అంశాలతో ఒక బుక్ రాశారు. అది చాలా బాగా ఆకట్టుకుంది. అనేకమైన డైమెన్షన్స్ లో ఆయన రాశారు. ఇప్పుడు 2 పాయింట్లు ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఒకటి, ఆ యొక్క ఫిలెమోను చూపిస్తున్న ప్రేమ, అదే విధంగా ఆ ప్రేమ ఎప్పుడైతే అనేక మందికి తను చూపుతున్నాడో ఆ ప్రేమ పౌలు కూడా పొందుకున్నాడు. కనుక విశేషమైన ఆనందము, ఆదరణ కలిగినని ఇక్కడ ఈ యొక్క ఎపిస్టల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ లెటర్లో, ఈ పత్రికలో ముందు ఫిలెమోను యోగక్షేమాలు రాస్తూ అతనిలో ఉన్న మంచి కార్యాలని ఎత్తిపట్టి చూపిస్తూ, నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పుతూ ముగింపు ఆశీర్వచనము, శుభములతో నింపుతున్నాడు. ప్రతి పత్రిక కూడా ఇవి బేసిక్స్ ఉంటాయి. ఈరోజు ఈ సాక్ష్యము మనం నేర్చుకునే ముందు మళ్ళా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి అని తెలుగులో రాశారు. కాబట్టి ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చాలా స్పష్టంగా చక్కగా ఉన్నట్లు నేను చూస్తున్నాను. ఫిలెమోన్ chapter 1:7, యువర్ లవ్ హ్యాస్ గివెన్ మీ మచ్ జాయ్. నీ ప్రేమ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అండ్ కంఫర్ట్. కారణము, నేను చాలా ధైర్యంతో ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరి కోసము? ఫిలెమోన్ కోసం. మై బ్రదర్, ఫర్ యువర్ కైండ్నెస్ హ్యాస్ ఆఫెన్ రిఫ్రెష్డ్ ద హార్ట్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. నీ దయ అనేక మంది విశ్వాసులకు ధైర్యం పుట్టించేదిగా ఉంది అని ఇక్కడ మనము చెప్పగలుగుతున్నాడు. పౌలు సాక్ష్యాన్ని మనము చూడగలుగుతున్నాం. ఫైన్. ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు ఒక్కసారి సాక్ష్యము అంటే ఏంటంటే మన కోసము మనము చెప్పుకునేది సొంత దెబ్బ, అయితే మన కోసము ఇతరులు చెప్పేది సాక్ష్యం. ఎలాగా? ఒక మాటలో చెప్పాలి అంటే, చాలా విషయాల్లో ఈ కోర్టుల్లో కానీ 2 సాక్షులు ఉండాలి అంటారు. పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రం చెప్తుంది 2 సాక్షులు కావాలి. 2 లేక 3 సాక్షులు లేకుండా, అంటే ఆధారాలు లేకుండా ఎవరిని కూడా నువ్వు అపరాధి అని, దోషి అని తీర్పు తెచ్చుకోడు.
కనుక నిరపరాధి నిర్దోషి అంటే మరి దేవుడు ఎవరిని పిలుస్తాడు సాక్ష్యాలుగా మనందరికీ తెలుసు. ఆకాశాన్ని, భూమిని పిలుస్తాడు సాక్ష్యాలుగా. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్య ధ్యానంలో పౌలు ఏ విధంగా ఎత్తిపెట్టి రాస్తున్నాడో, దేవుడు ఎవరి కోసం సాక్ష్యం పలికాడో, పరిశుద్ధ గ్రంథం ఎవరి కోసం సాక్ష్యం పలికిందో, లేకపోతే ఒక మాట చెప్తే టీవీలు ఉంటాయి కదా, రిమోట్ కంట్రోల్ లేకుండా ఇప్పుడు ఏది రావటం లేదు. మనం కూర్చొని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు. కరెక్టే. అంటే ఈ రిమోట్ కంట్రోల్ దేనికి డిజైన్ చేయబడింది? మనం చూస్తే ఈ వైర్లెస్ మౌస్లు, ఈ వైర్లెస్ ప్రజెంట్ అన్ని కూడా వైర్లెస్ మీద యాక్టివేట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నుండి మనిషి పైన మూన్ చంద్రుడికి పంపించి చంద్రయాను ఇక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే రిమోట్ కంట్రోల్. మరి ఈ రోజున దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అర్థం ఏంటంటే అది ఏ కంట్రోల్, ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ కంట్రోల్లో అక్కడ కమాండ్ వెళ్ళి అది ఆపరేట్ అవుతుంది. మరి మన జీవితాలకి కూడా ఖచ్చితంగా అటువంటి కంట్రోల్ దేవుని దగ్గర ఉంది. ఆయన పరమాత్మ. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలని తన చిత్తంలో నడిపించాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఎన్నో భావాలు, ఎన్నో కార్యాలు పౌలు గారు ఫిలెమోనుకి రాస్తూ కొన్ని విషయాలు మనం ముందు వెనక చూస్తే చక్కగా ఎలా మొదలు పెట్టాడంటే చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ గ్రీటింగ్స్ చెప్తూ 3 వరకు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత 4వ వచనం నుంచి నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసం గురించి నేను విని. చూసారా? అంటే తను ఇతరులు వచ్చి చెప్పడము విన్నాడు. వినడమే కాదు, తను స్వయంగా సాక్ష్యం పలుకుతున్నాడు. చెప్పుడు మాటలే వింటున్న ఈ రోజుల్లో నిజంగా ఫలానా వ్యక్తి మంచివాడు అని చెప్పగలిగే వాళ్ళు మన కోసం ఉన్నారా? ఫలానా ఆయన ప్రార్థన చేస్తే జరుగుతుంది అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? నీ సంఘంలోకి వస్తున్న వారు నిజంగా నీ కోసం పోయి ఈ విధముగా సాక్ష్యం పలికితే నేను చూశాను. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చాలా హయ్యర్ రేంజ్ లో వర్క్ అవుతుంది. అంటే ఒక మనిషికి ఇంకొక మనిషి చెప్పే సాక్ష్యము చాలా బలముగా కార్యం చేస్తుంది. ఇక్కడ పౌలు గారు రాస్తూ నా దేవునికి నిత్యము నిన్ను బట్టి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అని 6వ వచనం నుంచి చూసినప్పుడు క్రీస్తు యేసును బట్టి అని చెబుతూ ప్రతి శ్రేష్టమైన వరము విషయమై అనుభవపూర్వకంగా ఎరుగుతాం. ఇది ముఖ్యమన్నమాట. మన జీవితాలు క్రీస్తు శ్రేష్టమైన వరము విషయమైన అనుభవ జ్ఞానము మనలో ఎప్పుడైతే దీన్ని ఎపిగ్నోసిస్ అంటారు. అంటే 3 రకాల జ్ఞానాలు మనం చూడగలుగుతున్నాం. ఒకటి మనము అవగాహన చేసుకునే జ్ఞానము. అంటే ముందుగా ఇది మనకి కావాలి అని తెలియపరిచే జ్ఞానం. అయితే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు సమయోచితముగా నీవు ఎంత చక్కగా చేసినప్పటికీ అది కార్యానుకూల జ్ఞానము. అది ప్రెజెంట్ టెన్స్. ఇంతకుముందు నేను పాస్ట్ టెన్స్ చెప్పాను. అయితే దాని తరువాత నీకు కలిగిన ఆ యొక్క అనుభవాన్ని బట్టి జ్ఞానము. కనుక రెండవసారి చాలా జాగ్రత్త పడతావు. కారణం ఏంటంటే నీవెంతో సిద్ధపడినప్పటికీ ఆ సమయంలో నీవు ఎంతో చక్కగా దాన్ని హ్యాండిల్ చేసినప్పటికీ జరిగిన రిజల్ట్ని బట్టి మనము ఆటోమేటిక్గా అనుభవాన్ని పొందుకునే వారంగా ఉంటాం. కనుక చాలాసార్లు మనము ఉద్రేకముతో, ఉద్దేశంతో ఉద్ధరించాలని బయలుదేరుతాము. కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి ఆ పరిస్థితులకి మనం తీసుకున్న తీర్మానాలకి నిలబడలేక, ఎదిరించలేక పైన క్రింద అయిపోతూ కృంగిపోయిన వారంగా, కుమిలిపోయిన వారంగా, ఎటు దిక్కుతోచని స్థితిలో ఏదో మొదలు పెట్టాంలే, మనం ఎవరన్నా గొప్ప వాళ్ళమా అని చతికిల పడిపోతూ ఉంటాము. కారణం ఏంటంటే ఇంకా ఎదిరించే శక్తి లేక, పోరాడే శక్తి లేక, నిలబడే సామర్థ్యం లేక. ఏ రోజున అయితే నీవు నేను నిలబడాలి అనుకుంటాం, కానీ నిలబెట్టవలసిన వాడు ఒకడు ఉన్నాడని, ఎదిరించాలి అనుకుంటాం, కానీ ఈదాలి అన్న ఒకడు శక్తిని మనకు ఇవ్వాలని, ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉన్నా వెళ్ళలేక, ఇక మన వలన కాక సహాయం ఇచ్చేవాళ్ళు ఒకరు కావాలని, నేనున్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు ఒకరు కావాలని ఎన్నో తెలుసుకుంటాము. దీన్ని అనుభవము అంటారు. కనుక అది నిండు సంచితో బయలుదేరతాం. ఆవేశము, ఆ యొక్క అన్నీ కూడా సతమతమైపోయి
కృంగిపోయాక అప్పుడు ఆలోచన తీసుకొని ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాము. ఆ స్థితిని అనుభవ జ్ఞానము అంటారు. ఎప్పుడైతే ఈ అనుభవ జ్ఞానము మనము ఉద్దేశము కలిగి ముందుకు వెళ్తామో ఖచ్చితంగా ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండవు. ఇదిగో యుద్ధం అయిపోయింది. ఆ రోజుల్లో 3 రోజులు ప్రార్థన పెట్టాము. తర్వాత ఆగిపోయింది. కానీ నేను ఈ మాట చెప్పాననుకో, ఎవరు నమ్మరు. నువ్వు గొప్పవాడివా? కాదు. ఆ సమయంలో మేము ఆ బాధ్యత తీసుకొని నేను ప్రార్థన చేయాలి. అంటే దేవుడు నీ పక్షాన సాక్ష్యం పలకాలి అంటే రండి. దేవుడు ఏ విధముగా సాక్ష్యం పలికాడు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసము, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతని వెలుగులో మీరు ఉండుటకు మీరు ఇష్టపడ్డారు. ఆ వెలుగుగా మనము ఉండాలని, అనేక మందిని ఆ వెలుగులో నడిపించాలని ఆశపడతాం. కార్యాలు దేవుని చేయనీయండి. ఎందుకు స్వస్థత వరము అనేది, స్వస్థతలు అనేవి దూషింపబడుతున్నాయంటే అవగాహన లేని స్థితిని బట్టి. కారణము ప్రార్థన చేయటం నా వంతు, కార్యము చేయటం దేవుని వంతు. కొన్ని జరుగుతాయి, ఎన్నో జరగవు. కానీ జరిగిన ఒక్కదాన్ని మనము పబ్లిసిటీ కాదు, ఎన్నో జరుగుతున్నాయని మనలో గర్వం రాకూడదు. కనుక ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది స్పిరిచువల్ లైఫ్ లో, ఆ ఆత్మీయ ప్రయాణంలో చాలా చాలా ప్రయోజనమైనది, ప్రాముఖ్యమైనది. చాలా విధాలుగా చూసినప్పుడు పునాది లేకుండా మనము ముందుకు వెళ్ళలేము. ఖచ్చితంగా ఒక దర్శనం మనకి ఉంటుంది. ఆ దర్శనంలో మనం ముందుకు వెళ్ళబద్దులమై ఉన్నాం. కనుక ఇక్కడ యోబు కోసము దేవుడు డైరెక్ట్ గా అపవాదితో, అంటే మనల్ని నాశనం చేయడానికి దేవుడు అంగీకరిస్తాడా అంటారు. మరి యోబుని పరీక్ష పెట్టడానికి దుష్టుడికి దేవుడు అంగీకరించాడు కదా. పేతురుతో చెప్తాడు కదా, పేతురు నిన్ను జల్లెడ వేయవలనని సాతాను నన్ను కోరుకున్నాడు, పర్మిషన్ ఇస్తాడు కదా. అది శోధన కాలము. అంటే అర్థం ఏంటంటే ద టెస్టింగ్ టైం. యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి యందు అతడి వంటి వాడు ఒక్కడు లేడు. మరి మళ్ళా 2వ అధ్యాయంలో అప్పటికే యోబు అంతా పోగొట్టుకుని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, అంటే అతని పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నదని. అక్కడ కీర్తన 45లో మనకి ఎప్పుడు కూడా పెదవులు దయని, ఆ యొక్క సామెతలు 3లో చెప్తాడు, ఎప్పుడూ కూడా దయ, ప్రేమ, కనికరము, జాలి, దీర్ఘశాంతంతో నీవు నేను నిండి ఉండాలని దేవుని వాక్యము ఆత్మ ఫలము ఫలించాలని తెలియపరుస్తుంది. కనుక యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, నీవు నా యోబు సంగతి, సేవకుడి సంగతి ఆలోచించేవా? మళ్ళా చెప్తున్నాడు, అతడు యథార్థవంతుడు, నిష్కారణముగా నీవు అతన్ని పాడు చేయుటకు నన్ను ప్రేరేపించావు. కనుక ఈ ప్రేరేపించే శక్తి చీకటి శక్తి. మరి ఇంకా చూస్తే ఒక వృద్ధాప్యంలో ఉన్న జంట కోసము లూకా గారు రాస్తూ, యూదయ దేశపు రాజైన హెరోదు దినములో అబీయ తరగతిలో ఉన్న జకర్యా అను యాజకుడు, అతని భార్య ఎలిజబెత్ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. కానీ వారికి గొడ్రాలతనము. అంటే మన జీవితాల్లో చాలా విషయాల్లో మనలో దేవుడు పెట్టిన తన ఆత్మ కార్యాలు, దేవుడు కృప కలిగిన వాడని ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటాడు, మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కారణం ఏంటంటే మీరు విశ్వాసంలో బహుగా ఎదుగుతున్నారు, మరియు ప్రేమలో మీరు అత్యధికముగా విస్తరిస్తున్నారు. అంటే నీవు విశ్వాసములో ఎదగడము అంటే కారణం ఏంటంటే ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నావని కాదు, కానీ నీవు ప్రేమలో ఎదగాలి. ఆ యోహాన్ గారు కూడా రాస్తూ 3వ పత్రికలో 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుట కంటే ఎక్కువైన సాక్ష్యము నాకు ఇంకొకటి కలదా. అంటే ఎప్పుడైతే మన జీవితాలు ఇతరులు మాట్లాడతారు, చాలాసార్లు ఆ నలుగురి కోసం బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. చేయకండి. నీకులాగా నువ్వు నిలబడు. నీ క్యారెక్టర్ని అమ్మేసుకోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని ఎవరి కోసమో తాకట్టు పెట్టుకోవద్దు. ఈ రెచ్చగొట్టే మాటల్లో నువ్వు రెచ్చిపోకూడదు. నీకు అంటూ ఒక హృదయం ఉందని, నీకు అంటూ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకు అంటూ ఎన్నోసార్లు దేవుడు ఒంటరివాడే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హానోకు ఒక్కడే పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళినట్లు
మనం చెప్పేస్తాం, అది ఒక్క మాట కాదు. తర్వాత భూప్రపంచాన్ని నాశనం చేసి మిస్టర్ నెమ్మది, నోవహు ఒక్కడే మిగిలిపోయినట్టు, అంటే దేవుడు ఒక్కడనే అంతమంది నాశనం చేసేస్తున్నాడా? సొదొమ గొమొర్రా నాశనం అయిపోయినప్పుడు లోతు ఒక్కడనే కదా, అంటే మన కుటుంబాన్ని అంటే మన నోవహు కుటుంబం లేదు అంటే ఒక్కడే మిగులుతున్నాడా? దేవుడికి ఒక్కడే మిగులుతాడా? మళ్ళీ అబ్రహాంని ఒక్కడనే మార్చుకుంటున్నాడా? ఏమో కదా. చాలా విషయాల్లో మనకి అర్థం కాని ఎన్నో కొన్ని విషయాలు ఆ ఒక్కడు నువ్వే అవ్వదు కాకూడదు. ఆ ఒక్కడివి నువ్వైనప్పుడు ఒంటరిమైన వాడిని 1000 మందిగా, ఎన్నికలైన వాడిని బలమైన క్షణముగా మారుస్తాడే. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. ఎందుకని? మీ క్షేమము విషయమై నిజముగా చింతించుకోండి. అంటే ఎదుటి వారి కోసం ఆలోచించే వలసిన బాధ్యత సేవకుడి మీద ఉంది. కారణం ఏంటంటే అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యాల కోసం కాదు. అతడు యోగ్యుడని మీరెరుగుదు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే నాతో కూడా స్వార్థ నిమిత్తము ఆ తిమోతి కోసం ఎంత సాక్ష్యం అంటే, మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అని కొరింథు సంఘానికి రాస్తూ, మీరు నన్ను పోలి నడుచుకునవలనని చెబుతూ, నన్ను పోలి నడుచుకుంటున్న నా ప్రియ కుమారుడైన నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధము అనగా ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో నేను మీకు బోధించు, అంటే నన్ను చూసినట్లే మీరు అతన్ని గుర్తించగలిగారు. అంటే అటువంటి ద సేమ్ టు సేమ్ ప్యాటర్న్ లో ఈ రోజున సంఘంలో ఉన్న విశ్వాసులు ఉన్నారా? కాపరి హృదయాన్ని గ్రహించే సంఘ పెద్దలు ఉన్నారా? కమిటీ మీటింగ్లు పెట్టేసి ఈ లోకాన్ని తెస్తున్న ఈ రోజుల్లో నిజంగా నీకు ఇవ్వబడిన దర్శనము కొరకు నీవు గురి కలిగి నెమ్మది కలిగి వెళ్ళగలుగుతున్నావా? ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:10 చూసుకుని ముగిస్తే, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై భయం లేకుండా ఉన్నట్లు అతడు నా వలె ప్రభువు సేవ చేయుచున్నాడు కనుక అతన్ని ఎవరు తృణీకరించు. కనుక ఏమని చెప్తున్నాడంటే, తనని పోలి తిమోతి నడుచుకుంటున్నాడని ఇక్కడ ఫిలెమోనుకు సాక్ష్యం పలుకుతూ, తీతుకు పలుకుతూ, ఎపఫ్రోదితుకు పలుకుతూ అనేక మంది కోసం ఈ రోజున పౌలు జాగ్రత్తగా ఈ పత్రికలో రాస్తున్నప్పుడు, మరి ఈ రోజున మన కోసం ఒకవేళ రాయవలసి వస్తే, మన జీవితాలు ప్రభువు సాక్ష్యం పలకి వస్తే ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే, అందరికీ ఒకలాగే జరుగుతున్నాయి. నిజంగా కొంతమంది యథార్థమైన సేవకులు పేదరికంలోనే ఉంటున్నారు. పెద్దరికంలో అనేక మంది ఈ యూట్యూబ్ ఫాలోవర్స్ అయిపోతున్నారు కనుక వారిని బట్టి వారిని జనం అక్కడికి వెళ్తున్నారు కనుక వారిని హై రేంజ్ లోకి తీసుకెళ్తున్న ఈ జనము, నిజంగా నువ్వు వెతికావా సేవకుడు ఎక్కడున్నాడని? నిజంగా నువ్వు వెతికావా ఆ సేవకుడు నీకు దొరికాడా? నిత్యము మన కోసం వెతుకుతున్న మనము ఈ రోజున దేవుని కోసం వెతకడం మొదలు పెడితే, ఈ వాక్యం మీకు నిజంగా కలంట నీళ్ళు రప్పిస్తే షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకంటే ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో వెళ్ళాలి అంటే అది మనం ఏం చేయలేం. మీరు ఇంకొకరికి పాస్ ఆన్ చేయాలా? ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసునామమున మా జీవితాలు ఆ విధంగా ఉంచుమని దీవిస్తూ మీ నమ్మకమైన చేతులకి వాక్యం మీద ఒక్కొక్కరిని అప్పగిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.